అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. సో అన్నపూర్ణ అనే ఒక స్టూడియో, అన్నపూర్ణ అని ఒక నిర్మాణ సంస్థ, దీని యొక్క ప్రతిష్టని కాపాడాలి, మీరు నిలబెట్టాలని ఆయన ఎప్పుడు చెప్పడం జరిగిందా? మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? అంటే అసలు అన్నపూర్ణ స్టూడియో సినిమాలు తీయడానికి కారణం స్టూడియో నిలబెడతానికి. సినిమాలు తీసి దీంట్లో పేరు సంపాదించాలి, దీంట్లోంచి మన ఆస్తులు పెంచుకోవాలి అనే ఉద్దేశం కాదు. అవసరాన్ని బట్టి చేయవలసిన పని అది ఆయన చేశారు. తర్వాత మానేశారు. ఆయనే మమ్మల్ని సినిమాలు తీయండి అని చెప్పి అడగలా. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలు తీస్తా, 1-2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాము. లాస్లు ఎక్కువ అవుతున్నాయి ఆ రోజుల్లో. మరి 1980s 25-30 లక్షల లాస్ పర్ ఇయర్ అంటే ఇస్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎక్కడైనా సంపాదించి దీన్ని ఎల్టా స్టూడియో నిలబెట్టాలి అని చెప్తే దిస్ వాజ్ ద ఓన్లీ వే. మాకు ఇందాక చెప్పాను మీకు, మాకు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేని, ఏమీ తెలవకుండా ఎంటర్ అయ్యాం. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు సినిమా, ఐ డోంట్ థింక్ సినిమాలు తీస్తానికి పనికొస్తావు అనుకోని అంటే, ఒక ఛాన్స్ చూడండి అన్నాను. అన్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఏది ఈడెంట్ పుట్ ఇస్ ఫుడ్ డౌన్ అని సే, నాకు నేను తీయటం మానేసాను, మీరేంటి వచ్చి తీసేది ఇప్పుడు అనే థాట్ ప్రాసెస్ లేదు ఆయనలో. సరే ఏదో కుర్రాళ్ళు అంటున్నాను కానివ్వండి అన్న. అప్పుడు ఆ హోల్ ప్రాసెస్లో అడి తిరిగి ఎందుకు ఇంట్లోనే మా వాడు ఉన్నాడు అని చెప్పి నేను అడిగి నాగార్జున నాగేశ్వరరావు గారిని ఒప్పించి ఆయన ఒప్పుకున్నారు. ఇక మా జర్నీ ఫిల్మ్ మేకింగ్లో అక్కడి నుంచి మారింది. అంటే మీరు ఇందాక మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్టుగా నాన్నగారు ఒక ఉద్దేశంతో ఆ రోజున అవసరాలు బట్టి ఆయన సినిమా స్టూడియోని స్థాపించారు, సినిమాలు చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా దీన్ని టేకప్ చేసిన తర్వాత దీన్ని నిలబెట్టడం కోసం మీరు కూడా చేశారు. అందులో భాగంగా నాగార్జున మీరు హీరోగా ఆయన రావడానికి కారణం మీరని చెప్పారా? నేనని చెప్పనండి, సర్కమ్స్టాన్సెస్. ఏదైనా వాట్ ఎవర్. ఐ డోంట్ లైక్ టు టేక్ క్రెడిట్. అంటే మనదని గొప్పని చెప్పుకోవడం అంటలేదు నేను. సర్కమ్స్టాన్సెస్ ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను బట్టి సర్కమ్స్టాన్షియల్గా హీ వాజ్ అవైలబుల్ అండ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్. సో జరిగింది. అంటే జాకీ షరఫ్ వాళ్ళు ఆ సినిమా, అదే సినిమా కదా సార్ అది తెలుగులో హీరో విక్రమ్. అప్పుడు మీరు ఒప్పుకున్నారు వెంటనే నాగార్జున గారు, మీరు అడిగితే సినిమా హీరోగా చేస్తారంటాను. ఒప్పుకోపోవడానికి ఏముంది ఇక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్కి అతనికి ఇంట్రెస్ట్ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ తీస్తాను సినిమా అంటే పెద్ద హిట్ అది. మాకు ఏమీ తెలియదు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అప్పుడు, నిజం చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే. రీమేక్ అయితే స్క్రిప్ట్ ఛాన్స్ అక్కర్లేదు కదండి. సో రీమేక్ రైట్స్ కొని అప్పటికి వి మసూనరావు గారు, మా నాన్నగారు సినిమాలు చాలా చేశారు, అది కాదు కారణం. ఆయన రీమేక్లు బాగా చేస్తారు, అందులో ఎక్స్పర్ట్ ఆయన బాగా చేస్తారు అనే మిగతా వాళ్ళు అడ్వైజ్ చేస్తే మేము తెలుసుకుని కాదు, మిగతా వాళ్ళు అడ్వైజ్ చేస్తే మేము ఆయన సెలెక్ట్ చేసుకుని, ఆయన టఫ్ టాస్క్ మాస్టర్. మరి మీ జనరేషన్ మ్యాచ్ అయిందా మీకు? ఆయన వయసు వచ్చేసరికి తగ్గిపోయారండి. ఎందుకంటే చాలా ఇదివరకులాగా కాదు. మీరే యంగ్గా ఉన్నారు, ఆయన టఫ్ మెత్తపడ్డారు వయసుతో. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫన్ టైమ్ మేకింగ్ దట్ ఫిలిం. నేనేదో గొప్ప ఫిలిం అని అనుకోని ఇప్పుడు చూస్తే, బట్ ఇట్ స్టూడియోకి డబ్బు సంపాదించి పెట్టింది. తొలి సినిమానే నాగార్జున ఫస్ట్ హీరోగా మొట్టమొదటి మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి మూవీ, అది కమర్షియల్గా హిట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్కి చాలా, నేను 10-12 సినిమాలు గుర్తులేదండి కరెక్ట్గా తీశాను. తర్వాత నాగార్జున తీశాడు, నన్నా పెళ్ళాడతా, మన్మధుడు, ఇవన్నీ. నేను తీసిన దాంట్లో స్టూడియో డబ్బు ఏం పోగొట్టుకోలేదండి. అన్నీ దే మేడ్ మనీ. సేఫ్ జర్నీ, సమ్వేర్ గుడ్, సమ్వేర్ ఆర్డినరీ. తర్వాత మీరు సినిమాల్లో చాలా మంది అడుగుతుంటారు, అది కామన్ గా అడిగే ప్రశ్న, మీరు ఏం ఇంట్రెస్ట్ లేదు అదే యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ? దర్శకుడు ఉన్నాడు అంటారు. డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉండేది. రక్షణ, నేను మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఐ హ్యావ్ డైరెక్టెడ్ మై సెల్ఫ్. పేరు వేయలేదు అయితే స్క్రీన్ ప్లే కదా, నాకు క్రెడిట్ ఉంటుంది ఆ సినిమా. కానీ సినిమా బాగా మంచి సినిమాగా అది బాగా రిసీవ్ చేసుకున్న సినిమా అనేది. పర్వాలేదండి, బాగానే. సో తర్వాత మరి మీరు ఎందుకు కొనసాగించలేదు డైరెక్షన్? ఏమో నా టెంపర్మెంట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ డైరెక్షన్ అని చేయలేదు. అంటే టెంపర్మెంట్ అంటే బిజినెస్ లో
రకరకాల వ్యక్తులను డీల్ చేయడానికి మనం సహనం పాటించాలి కదా, మరి అదే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు కదా. బిజినెస్లో చాలా ఈజీ అండి. దిస్ ఇస్ డిఫరెంట్ లాంగ్వేజ్. బిజినెస్ ఇస్ వెరీ ఈజీ కంపేర్ టు దిస్. అదే మీ మనస్తత్వానికి ఇక్కడ ఎందుకులే పర్మిట్ చేయలేదు. తర్వాత మీకు నటుడిగా ఏమైనా విలన్గా చేయమని ఎవరైనా అడిగారా? ఎస్పీ కృష్ణారెడ్డి గారు ఎవరైనా? ఎక్కడ చదివాను నేను. అడిగారు, నాకేదో అది చెప్పిన పద్ధతి నచ్చలేదు. The way the character was developed, as though it was important, more important than the hero. I at least projected to me, నాకు అది ఇదేదో చెప్తున్నారు అని నేను తప్పుకున్నాను మర్యాదగా. అంటే ఆ సినిమాకి హీరో ఎవరు సార్? అది కృష్ణ గారు. ఓ, కృష్ణ గారు హీరోగా ఉండే సినిమాకి మిమ్మల్ని వెళ్ళగా అడిగారు. ఆయన చెప్పడం ఏమో, కథ చెప్పే విధానం ఏమో మొత్తం సినిమా అంతా మీ చుట్టూ తిరుగుతుంది, మీరే హీరో అన్నట్టుగా చెప్పడం, మీకు అది కొంచెం మామూలుగా అందరూ చేసే పని లేండి. అదే ఆయన్ని క్రిటిసైజ్ చేస్తాం కాదు, డజంట్ మ్యాటర్. ఏదో నాకు లోపల నుంచి కంపెలింగ్ రీజన్స్ లేవు నేను సినిమాలో చెయ్యాలి అని. లేకపోతే ఎప్పుడో ప్రయత్నించేవాళ్ళం కదా, సక్సెస్ అయ్యేవాడినో ఫెయిల్యూర్ అయ్యేవాడినో తీసి పక్కన పెడితే ట్రై చేస్తానికి మాత్రం అవకాశాలు బోల్డ్ ఉన్నాయి, కానీ చేయలేదు. ఇప్పుడు ఏమైనా వస్తాయి? ఇప్పుడు అస్సలు లేదండి. అంటే ఎవరైనా అడిగితే చేస్తారా ఇప్పుడు అంటున్నారు? ఏమో ఏదైనా బాగా నచ్చితే చేయొచ్చు, పెద్ద దాని గురించి ఆలోచన లేదు.